సబ్స్క్రైబ్ చేయండి. ప్రతి వారం హృదయాన్ని కదిలించే భయానక కథల్ని చూడండి. బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మర్చిపోకండి. ఏమీ గొప్ప పారానార్మల్ ఇన్వెస్టిగేటర్. తను చాలా ఏళ్లగా హాంటెడ్ అని చెప్పే చోట్లకు వెళ్ళి ఆ చోట్ని విజిట్ చేసేది. ఏమీ ఆ చోట్లకి వెళ్ళి ఆ చోట్లు నిజంగానే హాంటెడా లేదా అని ఆధారాలు వెతికేది. తర్వాత ఏమీ తను విజిట్ చేసిన వీడియో రికార్డింగ్స్ని సోషల్ మీడియాలో అప్లోడ్ చేయడం మొదలుపెట్టింది. ఆ తర్వాత తనకంటూ ఒక పెద్ద ఫ్యాన్ బేస్ పెరిగింది. ఏమీ సోషల్ మీడియా ఫాలోవర్స్ కొత్త కొత్త చోట్ల గురించి చెప్పేవారు. తను ఆ ప్లేసెస్కి వెళ్ళి నిజమేంటో కనిపెట్టమని అందరూ చెప్పేవారు. ఏమీకి చాలా ఈమెయిల్స్ ఇండియాలో ఉన్న హాంటెడ్ స్టేషన్ దావ్ హిల్ గురించి కూడా వచ్చింది. ఫ్యాన్స్ ఏమీకి దావ్ హిల్స్ గురించిన భయానక కథల్ని పంపేవారు. కాబట్టి ఏమీ నిర్ణయించుకుంది ఆ కథల వెనక్కున్న నిజాన్ని దావ్ హిల్కి వెళ్ళి ఎలాగైనా కనిపెట్టాలని. కొన్ని నెలల తర్వాత ఏమీ వెస్ట్ బెంగాల్లో ఉన్న డార్జిలింగ్ డిస్ట్రిక్ట్లో ఉన్న ఒక టౌన్ కర్సాంగ్కి వచ్చి చేరింది. ఆ చోటే ప్రపంచంలోనే ఎంతో ప్రమాదకరమైన హాంటెడ్ హిల్ స్టేషన్ దావ్ హిల్. ఏమీ ఇప్పుడు తన ఇన్వెస్టిగేషన్స్ని నైట్ టైంలోనే చేసేది. తను ఉదయాన్నే అక్కడికి వచ్చి చేరుకుంది కాబట్టి అక్కడున్న లోకల్స్ దగ్గర విచారించాలనుకుంది. అలా ఎక్స్ప్లోర్ చేస్తూ తను ఒక కొట్టు బయట మంచం మీద కూర్చున్న ఇద్దరు కనిపించారు. ఏమీ వాళ్ల దగ్గర దావ్ హిల్ హాంటెడ్ గురించి అడిగింది. ఆ పేరు వినగానే ఆ మంచం మీద కూర్చున్న ఇద్దరు వ్యక్తుల మొహం హఠాత్తుగా మారిపోయింది. వాళ్ళు ఏమీ దగ్గర మెల్లగా మాట్లాడమని చెప్పారు. వాళ్ళలా భయపడటం చూసి ఏమీకి చాలా ఆశ్చర్యం వేసింది. వాళ్ళన్నట్టుగానే తను మెల్లగా తన గురించి చెప్పింది. నేనొక పారానార్మల్ ఇన్వెస్టిగేటర్ని, రీసెర్చ్ చేయడం కోసం దావ్ హిల్కి వచ్చానని చెప్పింది. అది వినగానే ఆ ఇద్దరిలో ఒకడు దయచేసి మీరిక్కడి నుంచి తిరిగి వెళ్ళిపోండి అని చెప్పాడు. మీరక్కడికి వెళ్తే తలలేని దెయ్యాన్ని చూసి మీరు ఎప్పటికీ మర్చిపోలేరన్నాడు. అంతేకాకుండా ఒక ముసలావిడ గురించి కూడా చెప్పాడు. వాళ్ళు ఆ విషయం గురించి చెప్తున్నప్పుడే చాలా భయపడిపోయారు. అక్కడి నుంచి లేచి వెళ్ళిపోయారు కూడా. ఇది మొదటిసారి కాదు ఏమీ అలా అడుగుతున్నప్పుడు ఆ హిల్ స్టేషన్లో ఉన్న వాళ్ళు అలా ప్రవర్తించడం. అలా చాలా మందితో ఇన్వెస్టిగేట్ చేసి తను అలసిపోయింది. తను కాసేపు రెస్ట్ తీసుకుందామని తన హోటల్ రూమ్కి తిరిగి వెళ్ళింది. రాత్రవ్వగానే తన చేతిలో హ్యాండిక్యామ్ తీసుకుని ఏమీ అందరూ చెప్పినట్టు డెత్ రోడ్కి వెళ్ళింది. ఆ చోటికి వెళ్ళగానే ఏమీకి చాలా చలేసింది. తను ఆల్రెడీ ఒక ఓవర్ కోట్ వేసుకుంది. అయినప్పటికీ తనకి చలేసింది. ఏమీ నడుస్తూ తన వీడియోలో ఆ చోటు గురించి డిస్క్రైబ్ చేస్తూ వెళ్ళింది. అప్పుడు తన కాళ్ళు ఏదో ఇరుక్కున్నట్టు అనిపించింది. అప్పుడు తను జారి కింద పడింది. ఆ రోడ్డుకి రెండు వైపులా దట్టమైన అడవి ఉంది. కానీ అక్కడ చూసినంత దూరం వరకు ఎవ్వరూ లేరు. ఎటు చూసినా చెట్లు మాత్రమే ఉన్నాయి. అప్పుడు ఏమీ చెట్టు నుంచి ఏదో చెక్క ముక్క పడిపోయి ఉంటుంది, అది నేను పట్టించుకోకుండా ఉండుంటాననుకుంది. ఏమీ లేచి తన డ్రెస్ని సరిచేసుకుందామని ఇటువైపు తిరిగింది. అప్పుడు తను చూసిన దృశ్యం తన కాళ్ళు చెక్క ముక్కతో కాదు, ఇంకెవరో కాలుతో గుద్దుకుని పడిపోయింది. ఏమీ అది చూసి చాలా భయపడిపోయింది. తను చూస్తుండగానే ఆ నీల రంగు కాళ్ళని ఆ చీకట్లో ఎవరో లాక్కుంటూ అడవిలోకి వెళ్ళినట్టు అనిపించింది. అది చూశాక ఏమీకి ఒక విషయం తెలిసింది. దావ్ హిల్కి హాంటెడ్ అనే ట్యాగ్ దొరికింది నిజమేనని. కానీ తన ఇన్వెస్టిగేషన్ ఇంకా పూర్తి కాలేదు. తన హ్యాండిక్యామ్తో ఆ రోడ్లో ఇంకా ముందుకు వెళ్తూ ఉంది. ఆ రోడ్లో అలా ముందుకు వెళ్ళగానే ఏమీ కళ్ళ ముందు ఒక ముసలావిడ రోడ్ని క్రాస్ చేస్తూ అడవి లోపలికి వెళ్ళిపోయింది.
రికార్డ్ చేస్తోంది. తను చెప్పుడు చేయకుండా ఆ ముసలావిడ వెళ్ళిన వైపుకే వెళ్ళింది. అప్పుడు తన చెవిలో ఒక శబ్దం వినిపించింది. ఏమీ, ఇక్కడి నుంచి వెళ్ళిపో. అది వినగానే ఏమీకి ఏం చేయాలో అర్థం కాలేదు. అయినప్పటికీ తను ముందుకు వెళ్తూ ఉంది. తల లేని ఆ అబ్బాయి గురించి వెతుకుతోంది. ఆ అబ్బాయి గురించి అందరూ తనకి చెప్పారు. ఏమీ ముందుకు వెళ్తూ వెళ్తూ ఆ రోడ్డు దారి చిన్నదవుతూ వచ్చింది. ఆ అడవి ఇంకా దట్టంగా మారుతూ వచ్చింది. తీవ్రమైన చలి పెరుగుతూ వచ్చింది. వేగమైన వీస్తున్న గాలి వల్ల చెట్టు మీద ఆకులు కదులుతున్న శబ్దం తప్ప అక్కడ చాలా నిశ్శబ్దంగా ఉంది. ఇక్కడి నుంచి 100 మీటర్ల దూరం వెళ్ళి తిరిగి వచ్చేద్దామని ఏమీ నిర్ణయించుకుంది. అలా నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు ఆ దట్టమైన అడవి నుంచి ఎవరో తన్ని గమనిస్తున్నట్టు ఏమీకి అనిపించింది. ఎవరో ఫాలో అవుతున్నట్టే తనకు అనిపించింది. ఏమీ మెల్లగా తన ధైర్యం అనే లిమిట్ని కోల్పోతూ వచ్చింది. 100 మీటర్లు వెళ్ళగానే తను తిరిగి వచ్చేసింది. తను వెనక్కి తిరగగానే తన ఎడమ వైపు నుంచి ఒక శబ్దం వచ్చింది. ఏమీ, ఎవరో తన్ని పిలుస్తున్నారు. తను అటువైపు తిరిగి చూడగానే ఆ దట్టమైన అడవి నుంచి 2 ఎర్రపు కళ్ళు తనని చూడడం కనిపించింది. ఏమీ అది చూడగానే అరవడం మొదలుపెట్టింది. అటువైపు నుంచి బయట వైపు పరిగెత్తింది. పరిగెడుతున్నప్పుడు తన వెనకాల ఎవరో ఫాలో అవ్వడం గమనించింది. తన వెనకాల ఎవరు వస్తున్నారని తిరిగి చూసే ధైర్యం తనకి లేదు. తన చెవులు విచిత్రమైన శబ్దాలు వినిపిస్తున్నాయి. ఒక ఆవిడ గొంతు, ఒక అబ్బాయి గొంతు వినిపించింది. ఏమీ వెనక్కి తిరిగి చూడకుండా పరిగెడుతూనే ఉంది. కాసేపట్లో ఆ డెత్ రోడ్ నుంచి తను బయటపడింది. తను అంతగా భయపడినా సంతోషంగా ఉంది. ఎందుకంటే తన హ్యాండీక్యామ్లో జరిగిన మొత్తం ఇన్సిడెంట్స్ రికార్డ్ అయ్యింది కాబట్టి. ఏమీకి నెక్స్ట్ డే ఫ్లైట్. ఆ రోజు జరిగిన సంఘటనల తర్వాత ఏమీ పూర్తిగా ఎగ్జాస్ట్ అయిపోయింది. ఆ రోజు రాత్రి తన హ్యాండీక్యామ్ని టేబుల్ మీదే పెట్టేసి తను పడుకుంది. దాదాపు గంట తర్వాత ఏమీ చెవుల్లో మళ్ళీ ఏదో శబ్దం వినిపించింది. ఏమీ నిద్ర లేచింది. ఏమీ కళ్ళు తెరిచి చూస్తే ఏమీ ముందు తల లేని ఒక దెయ్యం నిలబడుంది. అది ఏమీ హ్యాండీక్యామ్ని చేతిలో పట్టుకుంది. అలా చూస్తుండగానే చేతిలో ఉన్న హ్యాండీక్యామ్లో నిప్పు అంటుకుంది. ఏమీకి ఆ నీడ నవ్వుతున్న శబ్దం వినిపించింది. అలా చూడగానే ఏమీ హ్యాండీక్యామ్ కాలిపోయింది. ఆ నీడ ఏమీ పక్క నుంచి ఒక ఫ్లాష్లా మాయమైపోయింది. ఏమీ స్పృహ తప్పి పడిపోయింది. ఉదయం హోటల్ మేనేజ్మెంట్ స్టాఫ్ తన్ని లేపారు. ఏమీ జరిగిన విషయాల్ని అక్కడున్న లోకల్స్కి చెప్తే వాళ్ళందరూ నమ్మారు. కానీ ఎవిడెన్స్ లేనందువల్ల ఏమీ తిరిగి వెళ్ళి జరిగిన విషయాన్ని ఫాలోవర్స్కి చెప్పినప్పుడు విన్నవాళ్లు చాలా మిక్స్డ్ రెస్పాన్స్ ఇచ్చారు. కొంతమంది ఏమీ చెప్పేది అబద్ధమని చెప్పారు. ఇంకొంతమంది తను చెప్పిన విషయం నమ్మారు. ఏమీ తన లైఫ్లో ఎన్నో వింతైన విషయాలు చూసింది. కానీ ఎప్పుడూ తను ఇలాంటి విషయం ఎక్స్పీరియన్స్ చేయలేదు. తన లైఫ్ గురించే తను బాధపడేటట్టు దావ్ హిల్ యొక్క ఎక్స్పీరియన్స్ తనకి అలాగే ఉంది. దావ్ హిల్ గురించిన నిజం ఇప్పుడు కూడా ఒక మిస్టరీగానే ఉంది. ఫ్రెండ్స్, మన హారర్ స్టోరీస్ ఇప్పుడు ఆడిబుల్ లో కూడా అవైలబుల్ గా ఉన్నాయి. ఇక్కడ మన స్టోరీస్ యూట్యూబ్ ఛానల్ కి రాకముందే మీరు వినొచ్చు. ఇప్పుడే ఆడిబుల్ యాప్ కి వెళ్ళి మా ఆడిబుల్ షోని చెక్అవుట్ చేయండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మా ఛానల్ కేఎం తెలుగు హారర్ టేల్స్ సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి.